హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. ఈనాడు పేపర్లో ఉన్న వార్తలు ముందుగా చూద్దాం. ఈనాడు పేపర్లో జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ, విద్యుత్పై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణము, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో 2 కమిషన్లు విచారణ పూర్తి చేయాలని కోరింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని, అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇది కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పదే ఎన్నికల ప్రచారంలో కానీ ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలుగా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కేసీఆర్ కుటుంబం, మేఘా కృష్ణారెడ్డి కొల్లుడై కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, విచారణ చేసి దాన్ని మొత్తం కక్కిస్తాం, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతాం అన్నారు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత పదే సిట్టింగ్ జడ్జితోని విచారణ చేయిస్తాం, విద్యుత్ కొనుగోలు పైన, అదేవిధంగా కాళేశ్వరం పైన, ఇంకా అనేక అంశాలపైన చేస్తాం అన్నాడు. కానీ చివరికి వచ్చేటలక ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతోని విచారణకు వచ్చింది. మరి ఇది కూడా సక్సెస్ అయిద్దా కాదా? ఎందుకంటే సిట్టింగ్ జడ్జి నుంచి రిటైర్డ్ జడ్జికి వచ్చింది, రిటైర్డ్ జడ్జి నుంచి మరి రేపు దేనికి పోద్ది, అసలు ఇది 100 రోజుల్లో అని చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు నిరంజన్ గారు? మనతో పాటు నిరంజన్ యాదవ్ గారు, సేవాదళ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఈ అంశాలపైన డిస్కస్ చేయడానికి ఎట్లా చూస్తారు ఈ న్యాయ విచారణ ఏంటి? ఇది అయిద్దా, అసలు అయ్యేదా కాదా? ఇప్పుడు సెంట్రల్లో ప్రధానమంత్రి ఉన్నాడు. మేము ఎంత ట్రై చేసినా ఆయన మమ్మల్ని తొక్కాలనే, కాంగ్రెస్ పార్టీని తొక్కాలడానికి ఇవన్నీ ఎత్తులు. సిట్టింగ్ జడ్జితోనే చేపిద్దామని అనుకున్నారు. వాళ్ళు అలో చేయలేదు. విశ్రాంతి న్యాయమూర్తి సారు పిసి ఘోష్ కానీ, అదేవిధంగా విద్యుత్ నరసింహారెడ్డి గారు కానీ, వీళ్ళ త్రూ నుంచి, అంటే విశ్రాంతి అంటే వాళ్ళకు ఏం తక్కువేం కాదు, వాళ్ళు కూడా ఒక ఐఏఎస్ క్యాడర్లో ఆల్రెడీ అన్నిటిలో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ త్రూ నుంచి చేస్తున్నారు. 100 రోజులు నీకు అక్కడ కూడా క్లారిటీ ఇస్తున్నారు. 100 రోజులు అని కంపల్సరీ 100 రోజుల్లో రిపోర్ట్ రావాలని చేస్తారు. కాళేశ్వరం జరిగిన అవినీతి ఈ దేశంలోనే ఎవడు కూడా చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అన్యాయంగా చేయలేదు. నిన్న చూస్తున్నారు, అసలు ఆ భాష మాట్లాడే అర్హతనే లేదు. కేసీఆర్ గారికి మాట్లాడే అర్హతనే లేదు. మళ్ళీ పైగా వచ్చి సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు. దీనికి ఏముంటది? శాంటిటీ ఉండదు కదా. సిట్టింగ్ జడ్జి అయితే దానికి చట్టబద్ధత ఉంటుంది, వీళ్ళు వేసుకున్న దానికి ఏముంటుంది చట్టబద్ధత? ఇప్పుడు ఇది ఎంక్వైరీ, ఓన్లీ ఎంక్వైరీ, ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ తీసుకున్నాకనే కదా మళ్ళీ ఇంకో కమిటీ వేసుకొని దాని త్రూ నుంచి. మరి దాని వల్ల సిబిఐకే రాస్తే వాళ్ళు చేస్తా అంటున్నారు కదా, ఎందుకు రాయట్లేదు అంటున్నారు కేంద్రం. ఎవరు? కేంద్రం. సిబిఐ చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళు అసలు ఇవ్వట్లేదు కదా, అక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. స్టేట్ గవర్నమెంట్ లెటర్ రాస్తే వెంటనే చేస్తారు. ఆల్రెడీ నీకు రిపోర్ట్ ఇచ్చారు కదా, మేము ఇది అని సో అండ్ సో దీంట్లో అవకతవకలు జరిగినా అని సెంట్రల్కి ఇస్తే కూడా రెస్పాన్స్ లేదు, ఇప్పటి వరకు పట్టించుకోలే. ఓకే, జరిగిద్దంటావా మరి? ఇది అయ్యేదేనా? 100%. అంతేనా? దాంట్లో మొమ్మాటం లేదు, వదిలే ప్రసక్తి. ఇప్పుడు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ అసలు వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు కదా. అంతేనా? ఇంత క్లారిటీగా నీకు నిన్న సభలో కానీ మొన్న సభలో కానీ వదిలే ప్రసక్తే లేదు. అంటే ప్రసక్తి మాటలు చెప్తారు, వదిలే ప్రసక్తి లేదంటారు, ఎంక్వైరీలు వేస్తారు. ఇట్లాంటి ఎంక్వైరీలు చాలా జరిగినాయి దేశంలో. ఈ రిటైర్డ్ జడ్జిలతోనే విచారణలు జరిగినాయి. ఏది ముందుకు రాలేదు, ఏది బయట. ఎవరు చెప్పారు? సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే జైలుకు పోయారు, లేదా సిట్టింగ్ జడ్జితో జరిగితే జైలుకు పోయారు తప్ప వీటికి చట్టబద్ధత ఉండదు కదా. వీళ్ళు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినా ప్రభుత్వం రాయించింది అంటారు రేపు గ్యారెంటీగా ప్రతిపక్షాలు. ప్రభుత్వం రాయించింది, కక్ష సాధింపుకోదు అని అంటారు. అంతే కదా. అదే సిట్టింగ్ జడ్జి అనుకో అట్లా అంటానికి లేదు. నీకు సెంట్రల్లో ఎవరున్నారు? బీజేపీ. టిఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదా? ఒకటే. ఎట్లయితే ఒకటే. అంతేనా? ఒకటి ఉన్నందుకే కదా ఈరోజు సిట్టింగ్ జడ్జిని రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ లెటర్ పంపితే దాన్ని పక్కకు పెడకం ఒక్క మీడియాలో కూడా రానియాలి. అంటే జడ్జెస్ లేరు, దాని బదులు సిబిఐకి రాసుకుంటే అయిపోయేదని బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం. జడ్జెస్ ఎందుకు లేరు? ఈ దేశంలో అత్యంత ఉన్నత న్యాయస్థానం ఏంది? సుప్రీంకోర్టు. జడ్జెస్ ఎందుకు ఖాళీగా ఉండరు? ఎందుకు ఉండదు? ఇంత అవకతవకలు జరుగుతుంటే వీళ్ళకు నిమ్మకు నీరెత్తనట్టు పట్టనట్టు ఇక ఈయన
మళ్ళీ ప్రెస్ మీట్లో అమిత్ షా గారు ఒకటిగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకొక వార్త ఉంది. 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్లే లక్ష్యం అట. వారసత్వ పార్టీల పాలన కుంభకోణాల మయం. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ బారాస కీలుబొమ్మలు. సిఏఏతో ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదు. భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. విజయం సాధించే వరకు విశ్రమించొద్దని భాజపా శ్రేణులకు అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో భాజపాకే మళ్లీ అధికారం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. భాజపాకు 400 సీట్ల వరకు వస్తాయని చెప్పారు. తెలంగాణలో 12 కంటే ఎక్కువ లోక్సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యమన్నారు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్ బారాసాల్ది అవినీతి చరిత్రని, వారి పాలనంతా కుంభకోణాల మయమేనని ఆరోపించారు. అవి ఓట్ బ్యాంక్ రాజకీయాలే చేస్తాయని, భాజపా ఎప్పుడూ అలాంటి రాజకీయాలు చేయదని, పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలో ఏ ఒక్కరి పౌరసత్వము పోదని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీల అధ్యక్షులతో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో భాజపా సోషల్ మీడియా ఇన్ఛార్జీల సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్లు వస్తాయట వాళ్ళ అంచనా. 12 కంటే ఎక్కువ. అదేవిధంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తాయి, ప్రజల గురించి ఆలోచించవు. ఇవన్నీ అవినీతి చరిత్ర, వీటి అవినీతి చరిత్రను తొందరలోనే బయట పెడతాం అంటున్నాను. ఇప్పుడు కుటుంబ పార్టీ ఇది కాదా, బీజేపీ కాదా చెప్పండి. కుటుంబ పార్టీ బీజేపీ కాదంటే కన్నా ముక్కులు నేలకు రాస్తారు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త. ఎందుకంటే ఇప్పుడు ఠాగూర్, సెంట్రల్ మినిస్టర్ ఠాగూర్ అనేతోడు ఎవరు, వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు మినిస్టర్. ఇప్పుడు ఈయనైనా కానీ వీళ్ళ ఫాదర్ ఎవరు, ఒక ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది ఎందుకు చెప్తున్నా అంటే, ఈయన ఎంత క్రిమినల్ పనులు చేసిండంటే, ఆనాడు గుజరాత్ అల్లర్లో జైలుకు పోయిన చిప్పకూడు తిన్న ఒక ఉన్నత స్థానంలో ఇప్పుడు ఉన్నాడు. జైలు చిప్పకూడు తిన్న ఒక మనిషి ఇప్పుడు మాకు నీతులు చెప్పడానికి ఈ దేశాన్ని ఏలుతున్న అత్యంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. దీన్ని దించడానికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. అదేవిధంగా వారసత్వం అంటున్నారు. 42 మంది గత 10 ఏళ్లలో 42 మంది మినిస్టర్లు అయింది వారసత్వంతోనే అయినరు. మరి రాజ్నాథ్ సింగ్ ఎవరు? అదేవిధంగా ఇప్పుడు ఉండే కీ రోల్ పర్సన్స్ నడ్డా ఎవరు? వీళ్ళందరూ వారసత్వం, వాళ్ళ ఆర్ఎస్ఎస్, వాళ్ళ ఫాదర్లు, వాళ్ళ తండ్రులు, తాతలు ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిన జాలం నుంచే కదా వీళ్ళంతా. వారసత్వం ఎందుకు రాదు? వీళ్ళ వారసత్వం లేకపోతే ఇప్పుడు బ్రాహ్మణ వ్యవస్థ, ఇప్పుడు ఈ బీజేపీని వాడేది మొత్తం ఎవరు? వారసత్వం కాదా? వాళ్ళ పిల్లల తండ్రి ఒక మోదీని ఒక బొమ్మలాగా పెట్టేసి మొత్తం ఆడేది ఎవడు? ఆర్ఎస్ఎస్ కాదా? ఆర్ఎస్ఎస్లో 100 ఏళ్ల నుంచి వాళ్ళ తాతలు, తండ్రులు, పిల్లలు, మనవన్లు ఇప్పుడు దేశాన్ని వెళ్తున్నారు. ఇది వారసత్వ పార్టీ కాదా? అదేవిధంగా ఇప్పుడు ఎంఐఎం అన్నారు. ఎంఐఎం అని ఇక్కడ చెప్తున్నాడు. మొన్న పోయిన ఎలక్షన్స్లో ఉన్నారు. బీహార్, యూపీ, గుజరాత్ ఎందుకు పోతాడు? అసలు ముస్లిం లేని ఏరియాల్లో ఎంఐఎం ఎందుకు అవుతుంది? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. ఎందుకు ఎట్లయితే చెప్పు, ఒక హక్కు ఉంది. ముస్లిం లేని ఏరియాల్లో ఎంఐఎం పోటీ చేయదు. వాళ్ళ నినాదం ఏంది? ఎంఐఎం మేము ముస్లిం పార్టీ అని. మరి ముస్లిం ఉన్న ఏరియాలో పోవాలి కదా. హిందువులు అంటే రాజకీయ పార్టీ, ముస్లింలు ఉన్న కారణం ఉంది, ఎక్కడైనా పోటీ చేయొచ్చు దాన్ని. ఇప్పుడు ఆయన్నే ఇప్పుడు అసదుద్దీన్ గాని, అమిత్ షా గారు గాని, మోదీ గాని వాళ్ళే చెప్తారు ముస్లింలు హిందువుల పార్టీ. ఇప్పుడు బీజేపీ హిందువుల పార్టీ అని చెప్పిండ్రు. మరి ముస్లింల ఓట్లు ఎందుకు? ఎవరన్నారు హిందువుల పార్టీ? మీరు అంటారు, వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే ఆర్ఎస్ఎస్ చెప్తుంది మేము రాముని చెప్పుకొని ఓట్లు అడుగుతాం, తప్పు లేదా అంటారు. రాముని అసలు రాముని కోర్టులో రాముని గురించి అయోధ్య కోర్టులో వేసింది ఎవరు? రాజీవ్ గాంధీ. రాముని కోసం అయోధ్యలో ఒక పిటిషన్ వేయించింది ఎవరు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ చేసిన దాన్ని నువ్వు గొప్పలు చెప్పుకుంటూ అయోధ్య కట్టినవు కాదంటలేము. నువ్వు రాముని పేరు చెప్పడం తప్పు లేదు. మతం ముసుగులో నువ్వు ఎన్ని మారణం, మణిపూర్ సంఘటనలు చూసుకో. మతం ముసుగులో నువ్వు ఎన్ని మారణ హోమాలు చేసి అవి లేవు, లెక్కకు రావు. నీవు కుంభకోణం అన్నావు, అవినీతి అంటున్నావు కదా, అవినీతి అంటున్నావు కదా, అవినీతి చరిత్ర అంటున్నారు. మరి ఇప్పుడు మోదీ సార్ వస్తాడు, సెల్ఫీలు ఇట్లా ఇచ్చేసేవి, నువ్వు రోడ్లను ఊడబెడతవి, ఎస్బీఐ బ్యాంకులను మొత్తం కుల్లగొడితే లేదా? ఇది అవినీతి కాదా? ఇప్పుడు
మొన్న నల్లధనం అన్నావు 2014 నుంచి. అంటే వీళ్ళు అనేది ఏంటంటే మా దాంట్లో 2G స్పెక్ట్రమ్ స్కాములు లేవు, ఏది స్కాములు లేవు, అవినీతి లేదు. మరి అదాని అంబానీకి ఎందుకు కట్టబెడుతున్నావు? ఇది అవినీతి కాదా? రాష్ట్ర సంపదను, దేశ సంపదను, నువ్వు ఎయిర్పోర్ట్లను, రైల్వేలను, పెద్ద పెద్ద సంస్థలను, గవర్నమెంట్ సంస్థలను నువ్వు అప్పన్నంగా ఎవడబ్బ సొత్తని నువ్వు అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్కు కొమ్ము కాకపోతే నువ్వు ఎట్లా కడతావు, ఎట్లా ఇస్తున్నావు? కాంగ్రెస్ చేసేది కూడా అదే, పెట్టుబడులు వస్తారని అంటారు మళ్ళీ అన్నిటినీ. మరి ఇది అవినీతి కాదా? అవును. మరి గుజరాత్లో 48 మంది లిస్ట్ తీసుకుంటే దాంట్లో 40 మంది అవినీతి పరులు, కొన్ని లక్షల కోట్లు, ఈ దేశ సంపదను లక్షల కోట్లు అవినీతిమయం చేసుకొని బ్యాంకులను లూటీ చేసి వేరే దేశాలలో ఎస్టాబ్లిష్ చేసుకొని వేరే వ్యాపారాలు పెట్టుకుంటూ మన దేశ సంపదను కూలగొడుతుంటే నువ్వు అవినీతి చేయలేదా? దాంట్లో వాళ్ళని ఎందుకు కాపాడుతున్నావు? నల్లధనం అంటే 1,00,000 కోట్లు, కొన్ని లక్షల కోట్లు నల్లధనాన్ని తీసుకొస్తామనే కదా మమ్మల్ని 2014లో మోసం చేసివి, 2019లో 18లో మోసం చేసివి, ఇప్పుడు కూడా మభ్యపెట్టి మోసం చేయడానికే కదా అవినీతి అని. మళ్ళీ కుంభకోణాలు, నువ్వు ఇన్ని కుంభకోణాలు చేస్తుంటే కూడా ఎయిర్పోర్ట్లను అప్పనంగా, అసలు ఎంత దారుణ స్టేజ్ అంటే నీకు స్టీల్ ఫ్యాక్టరీలు కనకరం రాదు. ఈ దేశ సంపదలో ప్రతి సంస్థలు, ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని ఒక ప్రైవేటీకరణకు, ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తున్నావు అంటే నువ్వు ఎంత లోపాయిగా ఎంత అమ్ముతున్నావు అనేది తెలుస్తలేదా? ఉట్టిగా తక్కువ ధరకు, అతి తక్కువ లక్షల కోట్లు పలికేది వేలల్లో కోట్లలోకి అమ్ముతున్నావు. మరి అది లోపాయికతనం కాదా? అది కుంభకోణాలు కాదా అని చెప్పగలను. బీజేపీ పార్టీ కూడా కుంభకోణాలు అంటాను, బరాబరి కుంభకోణాలు చేస్తుంది. మతం ముసుగులో ఈ రోజు దేశాన్ని అవినీతిమయం చేస్తూ దేశ సంపదను 3-4కే అప్పచెప్తుంది. దీంట్లో అవినీతి వీళ్ళు లేరా? ఓకే, నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఆడబిడ్డలే మా బలం బలగం, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం రేవంత్ రెడ్డి. కేసీఆర్కి ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరూ కనిపించలే. ఆడబిడ్డలు ఉసురు తగిలే ఫామ్ హౌస్కు పోయిండు. అడ్డం పడితే బస్సు ఎక్కించైనా ఫ్రీ బస్సు కొనసాగిస్తాం. త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు పడగొడతామనేటోళ్ళు వస్తే పొరకట్టలు తీసి తిరిగేసి కొట్టాలి. ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకి గోటీలు ఆడాలి. మహిళా శక్తి సదస్సులో సీఎం ప్రసంగం. రేవంత్ను పడగొట్టాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అంటున్నారు. ఏం పాపం చేసినా అక్క, నేను ఎవరి ఆస్తినైనా గుంజుకున్నానా, ఎవరినైనా తల్లెల పెట్టుకుంటే ఏమైనా గుంజుకుతున్నా, వాళ్ళ ఫామ్ హౌజులు గుంట భూమి అడిగినా, లేకపోతే దోచుకున్న సొమ్ములో వాటా అడిగినా, జన్వాడ ఫామ్ హౌజ్లో ఏమన్నా 2 రూములు అడిగినా, నేనేం చేసినా, ఆడబిడ్డలను బలోపేతం చేసినా, ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షలకు పెంచినా, సిలిండర్ 500లకు ఇచ్చినా, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చినా, ఇళ్ళు కట్టుకోమని 5 లక్షల రూపాయలు ఇచ్చినా, మహిళా సంఘాల్లో ఆడబిడ్డలు 1 కోటి మందికి కోటీశ్వరులను చేస్తా అని చెప్పిన ఇదేమైనా తప్ప, ఇదేమైనా మోసమా అని, ఎవరికైనా అన్యాయమా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఆడబిడ్డలే మా బలగము 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారట. ఇది మరి ఎంతవరకు నమ్మచ్చు? కేసీఆర్కి ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరు లేరు అని చెప్పిండు అన్న. ఇప్పుడు ఇక 10 లక్షలు పెంచిండు ఆరోగ్య బీమా. అయితే ఏం చేసిండు? ఇప్పుడు హెల్త్ ముఖ్యం, ఒక మనిషి బతకడానికి ఆరోగ్యం ముఖ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 లక్షల నీకు ఆరోగ్యశ్రీలో 10 లక్షలు చేర్చిండు. అది చేర్చాలి కానీ నీకు అది ద్వారకా ఊర్లలో శవాల పేటికలకు సంబంధించి శవాల పేటికలు అంటాడు, లేకపోతే భవనాలు అంటాడు. ఆయన కాపలా ఉన్నాడు అనుకో, కలెక్టర్లో వాళ్ళు పోలీసులు అవసరం, ఇంతే తప్ప అసలు ఈ భాష ఏందో. అడ్డం పడితే బస్సు ఎక్కించి తొక్కిస్తాం, లేదా చీపురి కట్టలతో కొడతాం, లేదా పేగులు మెడలో వేసుకుంటాం, తలకాయల పగల కొడతాం, పచ్చలు ఇదేంది ముఖ్యమంత్రి భాష అనేది. గత ప్రభుత్వంలో కేసీఆర్ మాట్లాడిన విధానాలు చూస్తే ఉరేసుకొని చేస్తాం మనమే. ఒక్కసారి ఆ క్లిప్పులు చూడండి అన్న, అంటే ఆయన 2 ముక్కలు అవుతాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన మంచిగా మాట్లాడలేదనే పంపించింది, మళ్ళీ మీరు అదే మాట్లాడితే ఎట్లా అంటున్నా. ఇప్పుడు నువ్వు అనేది కూడా వాస్తవమే. ఇప్పుడు గొడవ చేసి తోనికి ఏం చెప్పాలి, ఏం చేయాలి? నచ్చ చెప్తే వినట్లేదు, ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ముళ్ళుతోనే కదా తీయాల్సింది. ఇప్పుడు అదే చేస్తుండు మా సార్ సీఎం గారు, అదే మాట్లాడుతుండు, వినట్లేదు. నువ్వు సపడాకుండా ఉండి ఇప్పుడు చేస్తున్న సంక్షేమాల్లో ఇది తప్పు ఉంది, ఇది పొరపాట్లు ఉన్నాయి, ఇవి క్రాస్ చెక్ చేసుకోండి, ఒకసారి చేయండి అని అడగాలి.
ప్రతిపక్షం అన్నప్పుడు ఎట్లా ఉండాలి? నువ్వు అసెంబ్లీకే రాకపోతివి, ఓకే ప్రతిపక్షంలో ఉంటే నువ్వు నినాదించాలి, అరే బాబు ఇది తప్పు ఉంది, ఇది మిస్టేక్లు ఉన్నాయి, చేయండి బాబు అని. నువ్వేం చేస్తున్నావు? ఓకే అసలు ప్రతిపక్షంలో ఉన్నవాడువి అసెంబ్లీకే రాకపోతే జనం ఎట్లా నమ్ముతారు? ఓకే ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయినరు, మోసపోయి కాంగ్రెస్ని గెలిపించినరు కేసీఆర్ అంటుండు నిన్న. నాకు ఇక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గిపెట్టేటోడిని, నేను పొంగనే టక్కు ఒత్తినట్లే కరెంటు బంద్ అయింది, మేడిగడ్డలో ఇసుక జారి 2 పిల్లల కుంగి అయితే దానికే ప్రళయం వస్తుందా, దేశం కొట్టకపోద్దా, 2 రోజుల్లో టీవీలు ముంగటకొచ్చి కాళేశ్వరంపై మాట్లాడతా, తలమాసినోళ్ళు పోతే పార్టీ కథమని బేవర్ ఛానల్ ప్రచారం, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం మంచిది కాదు, మేము ఉన్ననాడు పోలీసులు దౌర్జన్యాలు చేయలే, కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చెప్పిండు. ఏం చెప్పిండంటే ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారట, అర్థమైందే, మోసపోయి కాంగ్రెస్ని గెలిపించారు అంటాడు కేసీఆర్. నాకు ఇక్కడ ఒకవేళ బ్రేకులు వేయకపోతే, ఒకవేళ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి నిప్పు పెట్టేటోడిని, నిప్పు రాజేసేటోడిని, అగ్గి పెట్టేటోడిని అంటాడు. ఇప్పుడు అగ్గి పెట్టేట ఆయన్నే అంటున్నాడు. ఒక సీఎం, మాజీ సీఎం, ఒక రాష్ట్రాన్ని వెళ్ళిన సీఎం, రాష్ట్రాలను వెళ్ళిన మనిషి అగ్గిపెట్టేతో అంటే ఎంత క్రిమినల్ మైండ్ ఉందనేది ఆలోచించాలి. ఈ రోజు చూసినాం, మీరు ఇక్కడ ఉన్నారు, ఏదది పోలీసుల దౌర్జన్యం వాళ్ళ గవర్నమెంట్ లో లేదట కదా. లేకపోతే రాత్రి పెన్ల పక్కన ఉన్నోళ్ళను లేదా కుటుంబంతోనో ఉండి రాత్రి 12కి 2కి లెక్క లేకుండా ఎన్ని వందల మందిని తీసుకుపోలే రేవంత్ రెడ్డి గారిని కానీ, అదే బల్మూరు వెంకటని కానీ, యూత్ కాంగ్రెస్ పిల్లల్ని కానీ, నాలాంటి వాళ్ళను, నేను కూడా ఒక కారుకున్న దాంట్లో ఉద్యమాలప్పుడు ఈయన పక్కన కూర్చొని ఉద్యమం చేసిన వాళ్ళము తీసుకుపోయి అరెస్టులు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మంచిదిగా, పెట్టిన వాళ్ళు బెదిరియొద్దు అంటుండు. మరి ఈయన చేస్తే ఏమనొద్దు, అయ్యా నువ్వు సొక్కము, మేమందరం సపడాకుండా గాజులు తొడుకొని కూర్చుంటాం, నువ్వు చెప్పేది చేసుకుంటా భజన చేసుకుంటా. ఇది పురాతన కాలం కాదు, ఆధునిక కాలం. ఇంకా ఆయన మర్చిపోతుండు, నేను ఇంకా సీఎంఏ అని భ్రమలో బతుకుతున్నాడు. టీఆర్ఎస్ పోగానే టక్కన కరెంట్ కూడా బాగా కట్ అవుతుంది, ఏడ కట్ అవుతుందనా అంటాడు కేసీఆర్. ఇప్పుడు ఈయననే చెప్పిస్తాడు, సెంట్రల్లో బటన్ నొక్కిపించేది ఈయననే, ఇబ్బందులు పెట్టించేది ఈయననే. మళ్ళా పైగా ఈడొచ్చి నీతి వాక్యాలు నేను శుద్ధపూసని అంటే నమ్మే స్టేజ్లో ఈ తెలంగాణ ప్రజలు అసలే లేరు. ఉన్నారా? లేకపోతే ఈయన శుద్ధపూస అయినా ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు ఎందుకు ఈయన పక్కన పెడతారు? ఓకే, మనం ఒకసారి మేడిగడ్డలో 300 పిల్లర్లు ఉంటాయి మొత్తం కాళేశ్వరంలో. 3 పిల్లర్లు కుడితే దానికి ప్రళయం వచ్చినట్టు, భూమి బద్దలైనట్టు కాంగ్రెస్ పార్టీ అడావుడి చేస్తుంది, బదనాయం చేసే కార్యక్రమం చేస్తుంది. 2 రోజుల్లో టీవీ మీదకి వచ్చి దాని వ్యవహారం ఏందో అంత బయట పెడతారట. సరే, ఇప్పుడు ఈయన ఇంత అన్నాడన్నా, ఈయన ఇల్లే అయితేనే ఇట్లనే ఉంటుందా? ఈయన ఇంటికాడ ఏదైనా ఫామ్ హౌస్ ఉంది కదా, ఫామ్ హౌస్ లో నీళ్ళు రాకపోతే ఊకోగలుగుతాడా? అప్పటిదప్పుడు వాళ్ళు వెళ్ళడం మొన్ననే కదా. ఇప్పుడు వాళ్ళు అనేది నీళ్ళు ఎందుకు వదలట్లేదు, ఏదో చిన్న దాన్ని చూపించి ఎందుకు ఆపుతున్నారు? నువ్వే ఆపేస్తావు కదా. జగన్ మనుషులను పెట్టించి, రౌడీజన్ పెట్టించి, కృష్ణా జలాల కాడ కూసబెట్టి మరి ఎలక్షన్ అవ్వకముందే నువ్వు తీసుకుపోరా బాబా అని ఇచ్చి పంపేసివి. నీళ్ళు ఎట్లా వస్తాయి? నీళ్ళు ఎట్లా రాగలుగుతాయి? కృష్ణా జలాల కోసం అడ్డు పడిపించి నువ్వే ఆడ ముందల కూసబెట్టి నువ్వే రప్పించుకొని పక్క రాష్ట్రాలను ఉసగొల్పించి చేపిస్తవి. మళ్ళీ నీళ్ళు ఎట్లా రాలేదని నువ్వు ఎట్లా అడుగుతున్నావు? ఓకే, బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ, జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో మరో కమిటీ. 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తాం. అర్హులైన వారికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు. 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, గ్రీన్ సిగ్నల్. 4.5 లక్షల ఇంద్రమేళ్లకు 22,500 కోట్లు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు. 2 రోజుల్లో 93% రైతులకు రైతు బంధు వేస్తాం. ఎస్హెచ్జి ఉత్పత్తుల మార్కెటింగ్కు ఔటర్ దగ్గర జాగా. రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం. ఇందులో నిన్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన నిర్ణయాల్లో ప్రధానంగా అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ఒక ప్రకటన చేశారు. ఇది దాదాపు లక్షల మంది ప్రజలకు సంబంధించి సంతోషమైన వార్త. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ప్రతి గ్యారెంటీకి కూడా తెల్ల రేషన్ కార్డు మ్యాండేటరీ, అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లే అర్హులని ప్రభుత్వం చెబుతుంది. కానీ గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డు గత 10 సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు జారీ చేయకపోవటం వల్ల చాలామంది మ్యారేజ్లు అయ్యి కుటుంబంలో విడిపోయి
వేరుబడి ఉన్న వాళ్ళకు కూడా కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈరోజు ఈ 6 గ్యారెంటీలకి అనర్హత అయింది వాళ్ళకి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇస్తే గిట్లా వాళ్ళకి అర్హత వస్తుంది. ఇది ప్రభుత్వం చాలా సంతోషమైన వార్త చెప్పింది అని ప్రజలు సంతోషించే అవకాశం ఉంది. ఇంకోటి 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు. అంటే 16 కులాలకు సంబంధించి బీసీ కులాలు, అత్యంత వెనకబడిన బీసీ కులాలు, అత్యంత వెనకబడిన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి ఆర్థికంగా వెనకబడిన కులాలకి కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఇంకోటి ఇందిరమ్మ ఇళ్ళు 4.5 లక్షల ఇళ్ళు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4.5 లక్షల ఇళ్ళు మొదటి దఫాలో ఇస్తామని చెప్పి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంకోటి అత్యంత కీలకమైంది 2008 డిఎస్సి అభ్యర్థులకి పోస్టింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాపం వాళ్ళు దాదాపు 15 సంవత్సరాలకు పైగా అనేక ప్రభుత్వాలని వేడుకున్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రోషయ్య గారి ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఎంటబడి బతిలాడుకొని అనేక రిప్రజెంటేషన్లు తిరిగి వాళ్ళ ఉద్యమం చెప్పులు అరిగేదా తిరిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు 2008 డిఎస్సి అభ్యర్థులను గుర్తించి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడం అనేది వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినట్టే, కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగు నింపినట్టే. ఎందుకంటే వాళ్ళు అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు ఈ పోస్టింగ్ల కోసం. ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు జరిగినాయి. అదే 93% రైతులకు రైతు బంధు కూడా తొందరలోనే వేస్తారట. ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఉత్పత్తి చేసిన, డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముకోవడానికి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర జాగా ఇస్తాం, మార్కెటింగ్ ఆ ప్లేస్కి దానికి సంబంధించి అని చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ అంశాలు, క్యాబినెట్ నిర్ణయాలను ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజలకు ఒక వినోదం, ఈరోజు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ప్రతి ఒక్కరూ సంబంధించిన చూడాలి. అదేవిధంగా క్యాబినెట్ జరిగిన విధానం చూస్తుంటే ఈ తెలంగాణ ప్రజలకు, యువతకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఈ ఇహా ఛానల్ నుంచి నా యొక్క విన్నపం, ఇందిరమ్మ ఇండ్లను ప్రతి ఒక్క అసెంబ్లీ నుంచి 3,000 ఇండ్లు ఇవ్వబోతున్నారు. ఈ 3,000 ఇండ్లను సద్వినియోగం చేసుకొని బడుగు బలహీన వర్గాలకు, ఇండ్లు లేని వారికి సద్వినియోగం చేసుకోగలిగినని మనవి. అదేవిధంగా డిఎస్సి గత వైఫల్యం ఏంటంటే 10 ఏళ్ళ నుంచి కూడా ఒక్కసారి డిఎస్సి వేసారు. ఆ యువత కొద్దిగా ఆలోచించాలి. అదేవిధంగా యువత గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాలు ఎన్ని చేస్తున్నారు అనేది కూడా గమనించాలి. ఈరోజు మహిళలకు, డ్వాక్రా మహిళలు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము డ్వాక్రా సంఘాలు ఉండేది, ఆ సంఘాలను మళ్ళీ రీఓపెన్ చేసి ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సమక్షంలో కానీ ఈరోజు సంక్షేమాలను ప్రజలకు అందించడానికి క్యాబినెట్ మంచి నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈరోజు డిఎస్సి అనేది మనం చూస్తున్నాం. దేనికోసం అనే తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాము. ఆ ప్రతిఫలాలు ఈరోజు ప్రతి ఒక్క యువత చేపట్టుకోవాలి, అందుకోవాలనేది నా 2008 డిఎస్సి వాళ్ళు పాపం అదేవిధంగా సెలెక్ట్ అయ్యి వాళ్ళకి జాబులు ఎన్ని రోజులు ఇప్పుడు ఇచ్చారు వాస్తవము. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత 3 నెలలకే దాదాపు కొన్ని వేల పోస్టులు భర్తీ చేస్తుంది, నెక్స్ట్ కూడా చేయబోతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇప్పుడు మీరు ఖాళీగా, ఏ ఒక్కరు కూడా యువత ఖాళీగా ఉండకూడదు అనేది ఈ ఇహా ఛానల్ నుంచి నా యొక్క విన్నపం. అయితే ఇందులో అర్హులైన వారికి త్వరలో రేషన్ కార్డు అన్నాడు. త్వరలో అంటే మరి సంవత్సరం పట్టిద్దా, 6 నెలలు పడితే ఎన్నికలు కూడా అవుతుంది ఒకటి. రెండోది 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు 22,500 కోట్లు కేటాయించారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ళు ఇస్తా అంటున్నాడు. కానీ చాలా స్వల్పం అయ్యి 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ల పేరుతోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు మీరిచ్చే 3,500 ఈ ప్రభుత్వం ఇచ్చే 3,500 ఇళ్ళు కాన్స్టిట్యున్సీకి ఎక్కడ సరిపోవు. చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ సంఖ్యలో ఇండ్లు ఇస్తే అప్పుడు అర్హులందరూ దాదాపు వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ మీరు కూడా కేసీఆర్ పెట్టినట్టు నియోజకవర్గానికి 1000, ఆయన 2000 అని పెట్టేది. ఇప్పుడు మీరు 3,500 పెట్టారు. ఈ 3,500 ఎందుకంటే దాదాపు ఒక మండలంలో, ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 అంటే కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు ఉంటాయి, 5 మండలాలు ఉంటాయి, మినిమం 5 మండలాలు ఉంటాయి. 5కి అంతా 700 వస్తాయి ఒక మండలం. 5 ఏళ్ళు 35, 700 వస్తే ఒక మండలంలో 30 నుంచి 35 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఒక ఊరికి 10 నుంచి 15 ఇండ్లే వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ 150 నుంచి 200 మంది, 300 మంది అర్హులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది ప్రజల నుంచి ఉంది. ఇంకోటి రేషన్ కార్డులు లేక మేము క్షేత్రస్థాయిలో పోయినప్పుడు ఈ గృహజ్యోతి కానీ, ఉచిత విద్యుత్కి సంబంధించి, గ్యాస్ సిలిండర్కి సంబంధించి, ఇంధనం ఇళ్లకు సంబంధించి
2500 మహిళలకు ఇస్తా అంటున్నారు. వాటికి సంబంధించి ప్రతి దానికి రేషన్ కార్డు పెట్టారు. కానీ వాళ్ళకి రేషన్ కార్డు లేదు. వాళ్ళని ఇనెలిజిబుల్ చేస్తే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు పేపర్లు పట్టుకొని. తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేషన్ కార్డులు ఆగమేఘాల మీద ఇవ్వాలి అనేది ప్రజల యొక్క కోరికే. అంతే కదా, ఆగమేఘాల మీద ఇవ్వాలి. విత్ ఇన్ ది 1 month లేదా 15 days టైం బౌండ్ పెట్టుకొని ఇమీడియట్లీ ఇష్యూ చేయాలి. ప్రభుత్వం తలుచుకుంటే అది అయ్యింది, పెద్ద సమస్య ఏం కాదు. ఇంకోటి, ఇల్లు కూడా 3500 కాకుండా దాన్ని పెంచే కార్యక్రమం చేస్తే తప్ప ప్రజలకి మేలు జరగదు అనేది ప్రజల నుంచి వచ్చేస్తున్న డిమాండ్. అన్న, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఇంకోటి ఉంది. గత పాలనలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇందిరమ్మ ఇండ్లు కానీ సంక్షేమాలు కానీ చేసిన దాఖలా లేవు మిగతా ప్రభుత్వాలు. అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు లేని నియోజకవర్గం అనేదే లేదు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు అనేది కంపల్సరీ ఇస్తున్నారు. అది ఓన్లీ ఆరంభం మాత్రమే, కేవలం ఆరంభం మాత్రమే. ఎవరు కూడా నిరాశపరిచే అవసరం లేదు, పరగూడదు అని కూడా చెప్తున్నాను. అదే విధంగా ఈరోజు 16 కార్పొరేషన్లు ఉన్నారు. ప్రజలారా, ఇహా ఛానల్ నుంచి ఒకటే విన్నపం. ఈరోజు 16 కార్పొరేషన్లు సంఘాలను, మరి అదేవిధంగా కులాల వైజ్గా కూడా కార్పొరేషన్లు ఇస్తున్నారు. ఈ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్కరు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరు ఈ కార్పొరేషన్ నుంచి మీ యొక్క ఉపాధి కల్పనకు, మీ యొక్క బిజినెస్ విధానంగా కూడా అప్లికేషన్ పెట్టుకొని మీ యొక్క పురోగతికి తోడ్పడడానికి ఈ కార్పొరేషన్లు ఉపయోగపడతాయని నా యొక్క విన్నపం. త్వరలో మీరు కూడా ప్రయత్నం చేయండి. అన్ఎంప్లాయీస్ ఉంటే ముఖ్యంగా కార్పొరేషన్ నుంచి వచ్చే ఏమైనా మీకు లబ్ధి జరిగేటివి ఏమైనా ఉంటే కనుక చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని చేయండి అని నా విన్నపం. ఓకే. 2 పిల్లలు కుంగితే పెడబొబ్బల, ఒక్క పన్ను ఊడితే అన్నీ ఊడగొట్టుకుంటామా? నా మీద ఏడుపుతో అబద్ధ ప్రచారాలు. కాళేశ్వరంపై 2 రోజుల్లో మీ ముందుకు వస్తా. నేనుండగా రాష్ట్రంలో ఎకరం పొలం ఎండిందా? రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా అంటుండు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? అత్యాశకు పోయి కాంగ్రెస్ను గెలిపించారు. నన్ను గెలిపిస్తే ప్రధాని మోదీని ఢీ కొట్టేవాడిని. కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 2 పిల్లలు గుంగితే పెడబొబ్బలు పెట్టుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి నా మీద కక్షతోని దాన్ని అబాస్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. నా మీద ఎడుపుతో అబద్ధ ప్రచారం చేస్తున్నారు. 2 రోజుల్లో కాళేశ్వరం పైన మాట్లాడటానికి, మేడిగడ్డ ఇష్యూ పైన మాట్లాడటానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయటకు వస్తారట. 2 రోజుల్లో మాట్లాడతారట. టీవీల ముందుకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అంటాడు. రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటాడు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా అంటాడు. ఇంకొకటి కీలకమైన మాట చెప్పిండు. ప్రజలు అత్యాశకు పోయారు అంటాడు. అత్యాశకు పోయి కాంగ్రెస్ని గెలిపించారు. ఏంటి అత్యాశ? ఏంటి అత్యాశకు పోయి, ఎక్కువ ఆశకు పోయి ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారట. ప్రతి ఒక్కరు బాగుపడకూడదు అనేది ఆయన ఉద్దేశం. ప్రతి ఒక్కరు బాగుపడాలనేది కాంగ్రెస్ ఉద్దేశం. ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందాలనేది కాంగ్రెస్ సాంఘికంగా, సంక్షేమంగా బడుగు బలహీన వర్గాలకు అందడానికి చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఈయన ఉద్దేశం ఏంది? అత్యాశ ఏంది? అరే నాయన, నేను చెప్పినప్పుడు దొరకాడ ఇలా కాడ కూర్చోరా బాబు అంటే కూర్చోవాలి, తట్టుగా ఉండాలనేది ఈయన ఉద్దేశం. ప్రజలు నమ్మే స్టేజ్ లో ఈయన లేరు కాబట్టే కదా ఓడగొట్టే. పండబెట్టి తొక్కుతా, నిలబెట్టి తొక్కుతా అంటే ఈ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు వినాలి, ఈ ఇహా ఛానల్ నుంచి గమనించాలి కూడా. పండబెట్టి తొక్కుతా, నిలబెట్టి తొక్కుతా, పీకనీకి వచ్చినవా? ఈ యాస, ఈ లాంగ్వేజ్ అనేది తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది ఎవరు నేర్పించిండ్రు? పీకనీకి వచ్చిండ్రా శాసనసభలకు? కుక్క, నక్క, వాడు గడికోసాడు అనుకోండా. ఇట్లాంటి లాంగ్వేజ్ చిల్ల వ్యాపారాలు మాట్లాడింది కూడా, నేర్పింది కూడా మన తెలంగాణకు కేవలం కేసీఆరే. ఆయన అంత ఓవర్గా మాట్లాడుతున్నప్పుడు ఆయనకు సమాధానం ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారు కానీ, సార్ గారు, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ తప్పేముందన్నా? నువ్వు ఉల్టా మాట్లాడుతా అంటే ఊకుండే తోడు ఎవడుంటాడు? నేను ఊట్లో మాట్లాడకపోతే రేపొద్దున మమ్మల్ని తీసుకుపోయి ఇబ్బందులు పెడుతున్నావు. తెలంగాణ ప్రజల్ని అత్యంత దోసుక తింటివి. 7 లక్షల కోట్ల అప్పులు పెడతీవి. ఇంకా నిన్ను ఊకుంటారా? తెలంగాణ ప్రజలు ఊకుంటారా? సీఎం ఊకుంటాడా? అంటే ప్రజలు అత్యాశకు పోయి గెలిపించారని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు అనేది దేనికంటే, అంటే నేను అనుకోవటం 6 గ్యారెంటీలు మీరు అనేక 420 హామీలు ఇచ్చారంటున్నారు. పదే 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి
ఆ మోసం ట్రాప్లో పడి అత్యాశకు పోయారు. వాళ్ళు ఇది ఇస్తారనుకున్నారు, అది ఏది కాదు, ఉత్తదే, అవి ఇచ్చేవి కావు. అధికారంలోకి రావడానికి అబద్ధపు మాటలు చెప్పారు, మోసపూరితమైన హామీలు ఇచ్చారు అనేది వాళ్ళు అత్యాశకు పోయారు అనేది. సరే అన్న, ఇప్పుడు మేము ఎక్కువ హామీలు ఇవ్వలే, ఓన్లీ 6 గ్యారెంటీలే ఇచ్చినాం. 6 గ్యారెంటీలను ఈ రోజు అమలు పరుస్తుందా లేదా? 22 కోట్ల మంది ఆర్టీసీ బస్సుని ఉపయోగించుకున్నారు. అంటే ఇది అత్యాశనా? తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ కేసీఆర్ ఇప్పటికి కూడా ప్రతిరోజు మభ్యపెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది కేసీఆర్ అత్యాశకు పోయి ప్రజలు గెలిపించారని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నిన్న. కానీ ఇది ఒక రకంగా ప్రజల్ని అవమానించడమే. ఎందుకంటే అత్యాశ అంటే మిమ్మల్ని గెలిపించినప్పుడేమో కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నాడు, వేరే పార్టీని గెలిపిస్తే అత్యాశకు పోయినట్టు ప్రజల మీద నెపం, ప్రజల మీద నింద మోపే ప్రయత్నం చేయడం అనేది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అది తగదు. ఎందుకంటే ప్రజలు దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. అంటే అత్యాశకు పోయారు, అత్యాశకు పోయి నన్ను ఓడించారు, నిన్ను ఓడిస్తే అత్యాశకు పోయినట్టు ఎట్లయింది? వ్యతిరేకత ఉందేమో, నీ మీద వ్యతిరేకత ఉండి ఓడించారని కూడా అనుకోవచ్చు కదా. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలా, స్పిరిట్గా తీసుకోవాలా, ప్రజల్లో నిలబడాలా, కొట్లాడాలి తప్ప నన్ను ఓడించకపోతే నేను దేశం సగాన్ని ఏలేటుండంటే ఓడించినా గెలిచినా ఒక రాజకీయ పార్టీగా ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి తప్ప నన్ను గెలిపిస్తేనే నేను దేశాన్ని ఏళ్తా, దేశం కూడా పోతా, అగ్గి పెడతా అంటే మరి ఓడించినప్పుడు కూడా నిలబడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలి, ప్రతిపక్షంగా మీరు అధికార పక్షాన్ని నిలదీయాలి, అధికార పక్షం చేసే తప్పులను బయటపెట్టాలి, ప్రజలకి అండగా నిలవాలి తప్ప నన్ను ఓడించారు కాబట్టి మీరు అత్యాశకు పోయారు కాబట్టి నేను ఇంట్లోనే కూర్చుంటా, ఫామ్ హౌస్లో కూర్చుంటా అంటే కుదరదు అనేది ఇలా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అత్యాశ అంటుండు, ఫామ్ హౌస్లో పోయి కూర్చుంటే అత్యాశ అవుతుందా? ఇప్పుడు నీ యొక్క సంపద కోసమే ఫామ్ హౌస్లో కూర్చుంటే అసెంబ్లీలో ఉండాల్సిన ప్రతిపక్ష నేతవు నువ్వు ఏడవున్నావు, ఫామ్ హౌస్లో తాగి పండుతీవి. మరి తెలంగాణ ప్రజలు అంత చిత్తశుద్ధి లేదా? తెలంగాణ ప్రజలు అంత గమనించారా? అంత గడ్డి కోసే మనసులో ఉన్నారా? అంత ఎడ్డిగాళ్ళు అనుకుంటారా? తెలంగాణ ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. కారు దిగేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల చూపు కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు. కడియం శ్రీహరితో టచ్లో కాంగ్రెస్, కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెట్, తర్వాత స్టేషన్ గర్పూర్ ఉప ఎన్నికల్లో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫరు. వేం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డితో అమిత్ రెడ్డి భేటీ. కాంగ్రెస్ సర్కార్కు దానం కితాబు. బీజేపీలోకి ఆరు రమేష్, నేడు అమిత్ షా సమక్షంలో చేరిక. కారు దిగేస్తున్నారని ఒక ఐటమ్ని ఆంధ్రజ్యోతి పేపర్ వేసింది. వాస్తవంగా సిట్టింగ్ ఎంపీలు దాదాపు 3 నుంచి 4 ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేతగాని వెంకటేష్ పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు, జహీరాబాద్ ఎంపీ బీజేపీ పార్టీలో చేరారు, నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీ పార్టీలో చేరారు. ఇట్లా అనేక మంది బీజేపీ పార్టీలో, కొంత కాంగ్రెస్ పార్టీలో కొంతమంది క్యాడర్ చేరుతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ గన్పూర్ ప్రస్తుత ఎమ్మెల్యే, వారిని వరంగల్ టికెట్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ పిలుస్తుందట, ఆఫర్ చేసిందట. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తాం, దాని తర్వాత స్టేషన్ గన్పూర్లో వచ్చే బై ఎలక్షన్స్లో మీ కూతురికి టికెట్ ఇస్తాం, గెలిపించుకుంటాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తుంది. మరి కడియం శ్రీహరి ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో కూడా కేటీఆర్, హరీష్ రావు తర్వాత ప్రొటెక్ట్ చేసే పని, బీఆర్ఎస్ పార్టీని రక్షించే పని కడియం శ్రీహరి తీసుకున్నారు ఒక సీనియర్ నాయకుడు. అట్లాంటి కుడిభుజం లాంటి నాయకుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడని ఒక ప్రచారం జరుగుతుంది. దానం నాగేందర్ లాంటి నాయకుడు, అదే గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్, వాళ్ళ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్గొండ ఎంపీగా కంటెస్ట్ చేస్తారు అనుకుంటారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనుకుంటారు. మొత్తానికి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కేంద్రంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వేటాడి జాయిన్ చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది మనకి. దీంట్లో ప్రధానంగా బీజేపీ పార్టీ చాలా వ్యూహాత్మకంగా స్ట్రాటజీతో ముందుకు పోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇక్కడ దాదాపు 6 నుంచి 8 స్థానాల్లో ఎంపీ స్థానాలు గెలవాలి తెలంగాణలో అని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. వాళ్ళు 12 అంటున్నారు, కానీ 6 నుంచి 8 వాళ్ళు మినిమం పెట్టుకున్నారు. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ క్యాడర్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని జాయిన్ చేసుకోవడం వల్ల బీఆర్ఎస్ ఖాళీ అయిందనే ఒక వాతావరణం తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ ఏది అంటే బీజేపీ అనే ఒక వాతావరణం తీసుకొచ్చి బీజేపీ గుంపుగుత్తగా బీఆర్ఎస్ ఓట్లని, బీఆర్ఎస్ క్యాడర్ని టర్న్ చేసుకొని అక్కడ లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి జహీరాబాద్ ఎంపీని జాయిన్ చేసుకున్నారు, నాగర్ కర్నూలు రాముల్ని జాయిన్ చేసుకున్నారు. ఇట్లా నాయకులను మొత్తాన్ని డంప్ చేయటం వల్ల, వాళ్ళకి 2-3 టికెట్లు ఇవ్వటం వల్ల, ఇప్పుడు ఆల్రెడీ శానంపూడి సైదిరెడ్డి, సీతారామనాయక్ మాజీ ఎంపీ, ఇట్లాంటి వాళ్ళు, జలగం వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే, ఇట్లాంటి వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ కావడం వల్ల బీఆర్ఎస్
అనేది ఖాళీ అయింది, బీఆర్ఎస్ లేదు అనేది ఒక ప్రజల్లో ఒక వాతావరణం క్రియేట్ చేసి ఆ స్పేస్ని బీజేపీ క్యాప్చర్ చేయాలని చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఎంత లేదనుకున్నా బీజేపీ కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో అనేది ఒక వాతావరణం కనిపిస్తుంది. ఇట్లే ఉంటాయి, చూడాలి ఎట్లా చూస్తారు. ఇది మరి కాంగ్రెస్ పార్టీలు ఎంటబడి బీఆర్ఎస్ పార్టీని ఆగమాగం చేసి అడివడి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. మరి అది పొరపాటు అన్న. అంతేనా? ఇంకోటి ఏంటంటే కడియం శ్రీహరి అనే వ్యక్తి విలువలతోనే కూడుకున్న మనిషి. అంటే మీ దాంట్లోకి వస్తుండని విలువలా? మీ దాంట్లోకి వస్తాను కాబట్టి మా దగ్గరకు వస్తుండని కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి వస్తుండంటేనే మీరు ఆలోచించాలి, ఇది వేస్ట్ పార్టీ రానైనా ఇది పనికిరాదురా అని, పనికిరాదు కార్ షెడ్కు పంపించాల్సిందే అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు వస్తుర్రు. ఇది దీంతోనే ఉంటే కాదు, తప్పులు చేసి కూడా మళ్ళీ ఏదో వాదించాలని చూస్తే జనాలు నమ్మే స్టేజ్ లేరు అని వాళ్ళు విలువలతో కూడిన మనిషి కాబట్టి వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు బీజేపీ అంటున్నారు. బీజేపీ ఈ రోజు నిన్న మాట్లాడుతుంది మాధవల్యత గారు, హైదరాబాద్ అభ్యర్థి విరంచి హాస్పిటల్ చైర్మన్, ఆమె నీతి వాక్యాలు బోధబోతుంది. ఈరోజు బీజేపీ ఎంత దౌర్జన్యం అంటే కరోనాలో స్టెరాయిడ్స్ ఇచ్చి హాస్పిటల్లో మనుషులను చంపితే చచ్చిపోయినోడు బాధతోనే వచ్చి ఆడ అడిగితే వాడిని అరెస్ట్ చేసిన మనిషి విరంచి హాస్పిటల్ చైర్మన్ మాధవల్యత గారు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి మనిషి ఇప్పుడు ఎంపీగా రాబోతుంది. ఎంపీగా బీజేపీ పార్టీ ఆహ్వానించి మరీ ఇస్తుంది. అంటే బీజేపీ ఎంత మతోన్మాదంతోన, ఎంత ఆకృతాలు, ఇంత దారుణాలు చేసిన మనుషులను బీజేపీ సహాయం చేస్తుంది. అది గమనించాలి తెలంగాణ ప్రజలారా. దిశ పేపర్ చూద్దాం. దిశ పేపర్లో ముగ్గురు నాయకులకు సంబంధించి మెయిన్ ఐటమ్స్ పెట్టిండు. అడ్డొస్తే ఆర్టీసీ బస్సులతో తొక్కిస్తాం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా, 63 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు, టాటా బిర్లా అంబానీలతో పోటీ, మహిళా శక్తి సదస్సులో సీఎం రేవంత్, బీఆర్ఎస్కి ముఖ్యమంత్రి వార్నింగ్ అని ఒక వార్త రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక కామెంట్ని, ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు. ఇంకోటి అమిత్ షా నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్ సంబంధించి కొడుకు కూతురు బాగుంటే చాలా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు వేరు, జెండా ఒకటే, అవినీతి ఫ్యామిలీపైనే వాటి ఆలోచన, రాష్ట్రంలో 12కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ అని అమిత్ షా డిక్లేర్ చేశారు. మీటింగ్కు ఎంపీ సోయం, ఎమ్మెల్యే రాజాసింగ్ డుమా, ప్రజలు బాగోగులు పట్టించుకోరా, కొడుకు కూతురు బాగుంటే చాలా అని అమిత్ షా కేసీఆర్ని ఇండైరెక్ట్గా విమర్శించారు. ఇంకోటి కేసీఆర్ కూడా ఒక నిన్న మీటింగు కరీంనగర్లో, నన్ను గెలిపిస్తే దేశంలో అగ్గి పెడుతుండే, మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, 300 పిల్లర్లలో 2 కుంగితే నేరమా, కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పోలీసులు మీడియా పైన ఫైర్, దేశాన్నే చైతన్యం పరుస్తుండే, అంటే నన్ను గెలిపిస్తే దేశాన్ని చైతన్యపరుస్తుండే, ఓడిస్తే చైతన్యపరచవా, అంటే గెలిపిస్తేనే నువ్వు ప్రజలకు సేవ చేస్తావా, ఓడిస్తే ఒక రాజకీయ పార్టీగా గెలిపించినా ఓడించినా ఆ మాట అనకుండా ఉండాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను గెలిపిస్తుంటే ఏదో చేస్తున్నాను, నన్ను గెలిపిలేదు మీరు అని వాళ్ళని కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేసే కంటే, గెలిపించినా ఓడించినా నిజంగానే నీది ఉద్యమ పార్టీ, మళ్ళీ పదే మాది ఉద్యమ పార్టీ, మేమే తెలంగాణ దేశం అన్నప్పుడు ఉద్యమ పార్టీకి పవర్తో పని లేదు, గెలుపోవటములతో పని లేదు, ఎప్పుడు ఉద్యమాలు చేయొచ్చు, ఎప్పుడు పోరాటాలు చేయొచ్చు. గెలిపిస్తే అగ్గి పెడుతుండే అంటే ఇప్పుడు పెట్టు, ఎవడొద్దండ, ఎవరైనా ఆపుతుండ్రా అగ్గి పెడుతుండే? తెలంగాణ ప్రజల్లోని ఇప్పటికీ మోసం చేయబోతుండ్రు. ఆయన విధానాలు ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల్ని తప్పు పడుతున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం కదా, అసలు ఒకరు కూడా గెలిచే సూచనలు కూడా లేవు ఇప్పుడు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.